జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధాలయమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయపూర్వం స్వామివారికి వేద మంత్రోచ్చరణల మధ్య పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అర్చకులు స్వామివారిని రంగురంగు పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యం మంగళహారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీఎంహెచ్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి రోజు ఎవరైతే హనుమంతుడిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారో వారికి దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు తెలిపారు. बुद्धिर्बल यशोधैर्य निर्भयत्वमरोगत अजाड्यम वाक्पटत्वंच हनुमत्स्मरणा भवेत् मनोजवं मातृतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ఈరోజు హనుమత్ జయంతి శుభ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి ప్రసన్నాంజనేయ స్వామికి విశేషమైన పూజ ఆరాధన, అదేవిధంగా అభిషేకం, క్షీరాభిషేకం, రుద్రాభిషేకం, సహస్రనామార్చన, పుష్పార్చన మొదలగు కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడ్డది. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే బుద్ధి ప్రచోదనమవుతుంది. అదేవిధంగా శారీరకమైన అనారోగ్యాలుంటే తొలగిపోతాయి. తస్మిన్ కార్యం దుర్యోగే ప్రమాణం హరసత్తమ హనుమన్ ఎత్తమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఇంత మహిమ గల శ్లోకము. ఈ శ్లోక పారాయణంతో ఎవరైతే సుందరాకాండ చేస్తారో, అదేవిధంగా ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తారో వారు సకల దుఃఖాల నుండి విముక్తిని పొంది మరి ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని చెప్పి రామాయణం ద్వారా సుందరాకాండలో ఉండేటువంటి మరి ఫలితాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాము.